Welcome to Smartrix. In this video, I'll explain about illicit treatment of major term. ఇది 19th formal fallacy. ఇందులో ఏం జరుగుతుందంటే మేజర్ టర్మ్ని ఒక రాంగ్ వేలో ట్రీట్ చేస్తారు. అది ఎలాగో చూద్దాం. ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ గురించి తెలుసుకుందాం. ఒక టర్మ్ మేజర్ టర్మ్ ఆర్ మైనర్ టర్మ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అసలు డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో మనం చూద్దాం ఒకసారి. ఈ క్లాసికల్ స్క్వేర్ ఆఫ్ ఆపోజిషన్స్లో ఏ, ఈ, ఐ, ఓ అనే స్టేట్మెంట్స్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ అనే స్టేట్మెంట్లో ఎస్ మాత్రమే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, పి డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. ఎస్ అంటే సబ్జెక్ట్, పి అంటే ప్రెడికేట్. ఫస్ట్ వచ్చేదాన్ని సబ్జెక్ట్ అంటాం, సెకండ్ వచ్చేదాన్ని ప్రెడికేట్ అంటాం. గుర్తుంచుకోండి, ఏ ఆల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ అనే వర్డ్, ఆల్ పక్కన ఉన్న వర్డ్ ఎస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో నో ఎస్ అంటాడు, అంటే నో సబ్జెక్ట్ ఈజ్ ప్రెడికేట్ అంటున్నాడు. నో అనే వర్డ్ ఖచ్చితంగా అందరికీ రిలేట్ అయ్యే ఉంటుంది. దేర్ ఫోర్ సబ్జెక్ట్ ప్రెడికేట్ రెండు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఇక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు, ప్రెడికేట్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఐ స్టేట్మెంట్లో ఏమవుద్దంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు కూడా అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంటాయి. సమ్ ఎస్ఆర్పి అని అంటున్నాడు, అంటే ఏంటి, కొన్ని ఎస్లు కొన్ని పీలు అవుతున్నాయి, కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని ప్రెడికేట్స్ అవుతున్నాయి. దేర్ ఫోర్ రెండు వర్డ్స్ కూడా ఇందులో డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, ఓన్లీ సమ్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి. వేరాజ్ ఓ స్టేట్మెంట్లో సమ్ ఎస్ ఆర్ నాట్ పి అంటున్నాడు. సమ్ ఎస్ అని కొన్ని వాటి గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇది అన్డిస్ట్రిబ్యూటెడ్గానే ఉంటుంది. నాట్ పి అని చెప్పి ఇక్కడ నో అనే వర్డ్ వాడుతున్నారు కాబట్టి ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఓ స్టేట్మెంట్స్లో ప్రెడికేట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఐ స్టేట్మెంట్స్లో రెండు డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు, ఏ స్టేట్మెంట్స్లో ఓన్లీ సబ్జెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్లో బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో కమింగ్ టు ఇలిసిట్ ట్రీట్మెంట్ ఆఫ్ మేజర్ టర్మ్, ఇందులో ఫస్ట్ ఫార్మాట్ చూద్దాం. ఆల్ ఏఆర్బి, నో సిఆర్ఏ అంటున్నాడు. ఆల్ ఏఆర్బి అంటే ఇది ఒక ఏ స్టేట్మెంట్, నో సిఆర్ఏ అంటే ఇది ఈ స్టేట్మెంట్. దేర్ ఫోర్ నో సిఆర్బి అని చెప్పి మాట్లాడుతున్నాడు, ఇది కూడా ఒక ఈ స్టేట్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మేజర్ టర్మ్ ఎలా ఐడెంటిఫై చేయాలి, మైనర్ టర్మ్ ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్తాను. రెండిటిలో కామన్గా ఉన్నదాన్ని మిడిల్ టర్మ్ అంటారు. సో ఏని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ప్రిమైజ్ 1లో వచ్చేది మేజర్ టర్మ్ అవుతుంది, ప్రిమైజ్ 2లో వచ్చేది మైనర్ టర్మ్ అవుతుంది. దేర్ ఫోర్ బి అంటే ఒక మేజర్ టర్మ్, సి అంటే ఒక మైనర్ టర్మ్. ఇందులో ఏమవుతుందో చూద్దాం. ఏ స్టేట్మెంట్స్లో ఏమవుతుంది, ఓన్లీ ఫస్ట్ వర్డే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సెకండ్ వర్డ్ అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. వేరస్ ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ వర్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సెకండ్ వర్డ్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు డిస్ట్రిబ్యూటెడ్. కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్లో ఏమవుతుంది, సిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు, బిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ ఫ్యాలసీ ఏంటంటే ఇక్కడ ఏదైతే మేజర్ టర్మ్ ఉందో దాన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంది మేజర్ ప్రిమైజ్లో, వేరాస్ కంక్లూజన్లో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఈ రెండింటికి ఇక్కడ క్లాష్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆల్ డాగ్స్ ఆర్ మ్యామల్స్. సో ఇక్కడ కూడా ఏ స్టేట్మెంట్ ఇచ్చారు, నో క్యాట్స్ ఆర్ డాగ్స్, ఇది ఈజ్ ఈ స్టేట్మెంట్. కంక్లూజన్లో నో క్యాట్స్ ఆర్ మ్యామల్స్, ఇది కూడా ఒక ఈ స్టేట్మెంట్. ఇందులో ఆల్ డాగ్స్ అని మాట్లాడుతున్నాడు, డాగ్ అనే వర్డ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అన్ని డాగ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆర్ మ్యామల్స్ అన్నాడు, మ్యామల్స్ అంటే ఇంకా క్లారిటీగా ఏం చెప్పలేదు. సో దిస్ ఈజ్ అన్డిస్ట్రిబ్యూటెడ్. వేరస్ నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అని చెప్పినప్పుడు ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఇది కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కంక్లూజన్ చూద్దాం. నో క్యాట్స్ ఆర్ మ్యామల్స్, అసలు ఏ క్యాట్ మ్యామల్ అవ్వదని చెప్పి రెండింటి కోసం కూడా పర్టికులర్గా స్టేట్మెంట్ డ్రా చేస్తున్నాడు. ఇక్కడ క్లాష్ ఏంటంటే మ్యామల్ అనే వర్డ్ పైన అన్డిస్ట్రిబ్యూటెడ్గా ఉంది, కిందకు వచ్చేసరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇలిసిట్ ట్రీట్మెంట్ ఆఫ్ మేజర్ టర్మ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యాపీ లెర్నింగ్ విత్ స్మార్ట్రిక్స్.